కొన్ని కథలు ఎలా ఉంటాయంటే వాటికి ఎప్పటికీ ముగింపు అనేదే ఉండదు. ఆ కథలు కథలుగానే మిగిలిపోతాయి. అలాంటి ఒక కథే మహారాష్ట్రలోని కుంకన్లో చోటు చేసుకుంది. అది 1980. ప్రథమేష్కి అప్పుడు 8 సంవత్సరాలు. అతను తన పేరెంట్స్తో కలిసి రత్నగిరి దగ్గర ఉన్న కుంకన్ అనే ఏరియాలో ఉండేవాడు. ఒకరోజు మధ్యరాత్రి వాళ్ళు ఉంటున్న ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. నైట్ ఫుల్గా వాన పడుతుంది. కరెంట్ కూడా లేదు. అంతా చీకటి. ఆ రూట్లో నైట్ టైం బస్సులు కూడా రావు. రోడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా సరే రాత్రికి రాత్రి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి ఆ ఇంట్లో వాళ్ళు ఏం చూసుంటారో. ఇప్పుడు ప్రథమేష్ పెద్దవాడయ్యాడు. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ని మనం ఎందుకు అసలు మన ఏరియాలో ఉన్న మన ఇంటికి వెళ్ళాం అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ, బాబు మనం అక్కడికి వెళ్ళకూడదు, మనమే కాదు ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇన్నేళ్ళు ఆ ఇంటి నుంచి దూరంగా ఉండడానికి, అర్ధరాత్రి ఆ ఇంటిని వదిలి రావడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి ఈ ఇల్లు నాది అన్నాడు. వచ్చింది మనిషి కాదు, ఒక సైతాన్ లాంటివాడు. అందుకే మనం ఆ ఇల్లు విడిచి వచ్చేసాం. మళ్ళీ ఎప్పుడూ అటువైపు కూడా వెళ్ళలేదు అని చెప్తుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హర్రర్, మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ 1980లో మొదలైంది. కానీ నేను మీకు ఒక మాట చెప్తాను. సేమ్ ఇలాంటి సంఘటనే 2024లో కూడా జరిగింది. ప్రథమేష్ లైఫ్లో సెటిల్ అయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ కులదేవత గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆ గుడి వాళ్ళ ఊరి దగ్గరలో ఉంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లో ఎవరు ఊరికి కానీ ఆ గుడికి కానీ వెళ్ళలేదు. అందరూ వెళ్ళాలా వద్దా అన్న డౌట్తోనే ఉన్నారు. సరే వెళ్తే మనం ఎక్కడుండాలి? అది చిన్న ఊరు, ఉండడానికి హోటల్స్ కూడా ఏమీ ఉండవు. ఉన్న ఇంటి సంగతి తెలిసిందే, అక్కడికి కూడా వెళ్ళలేరు అని అందరూ ఆలోచిస్తున్నారు. దానికి ప్రథమేష్, ఇవన్నీ పిచ్చి నమ్మకాలు, ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు ఏంటి, అవన్నీ నేను నమ్మను, నేను నా వైఫ్తో పాటు ఊరికి వెళ్తున్నాను అని అన్నాడు. అన్నట్టే ఇద్దరు ఊరికి చేరుకున్నారు. ఊరికి వెళ్ళాక ఇద్దరిని వాళ్ళ బంధువులంతా వింతగా చూస్తున్నారు. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఊరికి వచ్చారు కదా. ప్రథమేష్కి అదే ఊర్లో వరుసగా మామయ్య ఉండేవాడు. ప్రథమేష్ తన వైఫ్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కజిన్స్తో తన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. కానీ ప్రథమేష్ మనసులో మాత్రం ఒకటే ఆలోచన ఉంది, తన ఇల్లు ఎలా ఉందా అని. వాళ్ళ అంకుల్ని అడిగాడు, అమ్మ నాన్న ఉండిన ఇల్లు ఎక్కడుంది అని. ఆ మాట విన్న వాళ్ళ అంకుల్ ఆంటీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు, అంతా సైలెంట్గా ఉన్నారు. ఇంతలో అతని కజిన్ కల్పించుకొని, జర్నీ చేసి వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అయ్యాక భోజనం చేసి మాట్లాడుకుందాం పదండి అన్నాడు. సరే అని ఫ్రెష్ అయ్యి భోజనం చేశాక ప్రథమేష్ కజిన్ మెల్లగా ఆ ఇంటి గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. మీ అమ్మా నాన్న ఊరికే అర్ధరాత్రి ఆ ఇంటిని వదిలి వెళ్ళలేదు. ఆ ఇంటికి చాలా భయంకరమైన చరిత్ర ఉంది. అక్కడ ఆ ఇంట్లో ఏదో దుష్టశక్తి నివాసం ఉంటుంది. ఈరోజు కూడా ఆ ఇంటి దగ్గరికి ఎవరూ వెళ్ళరు. వెళ్ళినా ఒక 10 సెకండ్లకు మించి ఎవరూ ఉండలేరు. అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఎవరో మనిషి ఉన్నట్టు అనిపిస్తుంది. లోపల ఏదో చేస్తున్నట్టు, బయటికి తొంగి చూసినట్టు, నవ్వుతున్నట్టు రకరకాలుగా అనిపిస్తుంది. ఇదంతా విన్న ప్రథమేష్ వైఫ్ చాలా భయపడింది. ఇలాంటి ప్లేస్లో ఉన్నారా మీరు? నేనైతే ఆ ఇంటికి రాను అని అంటుంది. దానికి ప్రథమేష్, ఈ దయ్యాలు ఆత్మలు ఇవన్నీ కథల్లోనే ఉంటాయి, నిజ జీవితంలో ఉండవు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని అంటాడు. దానికి ప్రథమేష్ కజిన్, ఇది కూడా నీ ఇల్లే కదరా, ఇక్కడే ఉండు, ఆ ఇంటికి మాత్రం వెళ్ళకు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ప్రథమేష్ చెప్పిన మాటలు విన్న అందరూ షాక్ అయ్యారు.
ప్రథమేష్ ఆ ఇల్లు చూడ్డానికి వెళ్ళాలనుకోవడం లేదు. తన వైఫ్తో పాటు ఆ ఇంట్లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రథమేష్ తన వైఫ్ని తీసుకొని ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. వాళ్ళ ముందు ఒక పెద్ద ఇల్లుంది. అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఇంటి గేట్ కూడా ఓపెన్ చేసే ఉంది. ఇన్ని ఇయర్స్ అయినా ఆ గేట్ని ఎవరూ టచ్ కూడా చేయలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఎలా వదిలి వెళ్ళారో అలానే ఉంది. వెళ్ళి ఇంటి డోర్ ఓపెన్ చేశాడు. ఇల్లంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. వస్తువులన్నీ అలానే ఉన్నాయి. ఆ ఇల్లంతా చూసిన తర్వాత అర్థమైంది ప్రథమేష్కి. అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఎలా వెళ్ళిపోయారో గుర్తొచ్చింది. ఆ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు కూడా అలానే ఉన్నాయి. ప్రథమేష్ తన వైఫ్కి, నువ్వు కాస్త క్లీన్ చేస్తుండు, నేను అలా బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు. సంధ్య క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది. పనిలో పడి తను ఆ ఇంటి గురించి విన్న కథలన్నీ మర్చిపోయింది. తను కిచెన్లో క్లీన్ చేస్తుంది. తన వెనుక ఎవరో పరిగెత్తినట్టు వెళ్ళి పక్క గదిలో దాక్కున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆమెకి అది ప్రథమేష్ లాగా అనిపించింది. వచ్చేసారా అని అడిగింది. అట్నుంచి ఏమీ ఆన్సర్ లేదు. మళ్ళీ అడిగింది, మీరే కదా వచ్చేసారా అని. మళ్ళీ ఆన్సర్ లేదు. సరే అని ఆమె రూమ్లోకి వెళ్ళి చూసింది. అక్కడ ఒక వ్యక్తి ఫ్యాన్కి వేలాడుతూ ఉన్నాడు. అతను, ఈ ఇల్లు నాది, మీది కాదు అన్నాడు. ఆ మాట విన్న సంధ్య అరుస్తూ బయటికి పరిగెత్తింది. మెయిన్ డోర్ దగ్గరికి రాగానే డోర్స్ వాటంతటవే క్లోజ్ అయిపోయాయి. ఆమె డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఓపెన్ అవ్వడం లేదు. ఆమె భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఊపిరి ఆగిపోయినట్టయింది. మరోవైపు ప్రథమేష్ తన ఇంటి వైపు వస్తున్నాడు. తన వైఫ్ గట్టిగా అరవడం వినిపించి సరుకులన్నీ అక్కడే పాడేసి పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది ఓపెన్ అవ్వడం లేదు. విండోలోంచి చూశాడు. చూస్తే అక్కడ తన వైఫ్ స్పృహ లేకుండా కింద పడి ఉంది. తన దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. అతను 7 అడుగుల పొడవు, చూడ్డానికి రాక్షసుడిలా ఉన్నాడు. ఇప్పుడు ప్రథమేష్ కూడా గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గట్టిగా డోర్ని కాలుతో తన్ని ఓపెన్ చేశాడు. తన వైఫ్ అక్కడ పడి ఉంది, కానీ అక్కడ ఆ మనిషి ఎక్కడా కనిపించలేదు. నీళ్లు తీసుకొచ్చి తన వైఫ్ మొహం పైన చల్లాడు. స్పృహలోకి వచ్చిన సంధ్య గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. నువ్వు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంట్లో ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది నువ్వే అనిపించి దగ్గరకు వెళ్ళి చూస్తే అది నువ్వు కాదు, అది ఇంకెవరో. ఈ ఇంట్లో ఏదో ఉంది, అది ఇప్పుడు నాలో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంది. వెంటనే ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి తన కజిన్ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అసలు ఆ ఇంట్లో ఉన్నది ఎవరు అని అడుగుతారు. అతను ఇంకెవరో కాదు, మీ పూర్వీకుడే. ఆ ఇల్లు కట్టించింది అతనే. ఆ ఇల్లు కట్టిన తర్వాత అక్కడే ఉండేవాడు, కానీ అతను ఒక్కడే ఉండేవాడు. ఎవరు అతనికి హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అతని సరిగ్గా భోజనం ఉండేది కాదు, మంచి బట్టలు కూడా ఉండేవి కాదు. అతను చాలా ఒంటరిగా ఉండేవాడు. కొన్ని రోజులకు అతను ఆ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో చాలామంది వెళ్ళాలని ట్రై చేశారు, కానీ ఎవరూ వెళ్ళలేకపోయారు. అందరూ చెప్పేది ఒకటే మాట, అతని ఆత్మ ఆ ఇంట్లోనే ఉంది అని. కొంతమంది ఆ ఇంట్లో శాంతి పూజలు చేసి ఆ ఇంటిని క్లోజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మీ నాన్న పెద్ద నాన్నలు ఆస్తి పంపకాలు చేసుకునే టైంలో ఆ ఇల్లు మీ నాన్న వాటా కింద వచ్చింది. అప్పుడు మీ నాన్న నిన్ను మీ అమ్మని తీసుకొని ఆ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశాడు. ఈరోజు మీకు ఎలా జరిగిందో సేమ్ అలానే మీ అమ్మా నాన్నకు కూడా జరిగింది. ఇదంతా విన్న ప్రథమేష్కి ఎంతైతే భయం వేసిందో అంతే బాధ కూడా వేసింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నది తన పూర్వీకుడని తెలిసి. మళ్ళీ తన వైఫ్తో ఆ ఇంటికి వెళ్ళి అన్ని డోర్ లాక్ చేసి, గేట్ లాక్ చేసి, ఈ ఇల్లు పంపకాల్లో మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి నాకు వచ్చింది, కానీ ఇంకెప్పుడు ఎవరు ఈ ఇంటి వైపు రామ్, ఇది ఎప్పటికీ మీ ఇల్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ ఊరు, ఆ వీధి కాలంకి తగ్గట్టు మారిపోతూ వస్తున్నాయి. కానీ ఆ ఇల్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. ఇంకా ఆ ఇంటి చుట్టూ ఎవరు వెళ్ళడం లేదు. ఇంకా ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది. గట్టిగా నవ్వినట్టు వినిపిస్తుంది. ప్రథమేష్కి తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ పూర్వీకుడు చనిపోయే ముందు పిచ్చివాడైపోయి చనిపోయాడని. ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్పేది ఒకటి. మహారాష్ట్రలోని కొంకణ్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. 1-2 కథల వల్ల ఆ ప్లేస్ పేరేమీ చెడిపోదు. కానీ ఆ ప్లేస్ ఎంత అందంగా ఉన్నా అక్కడ ఆత్మలు ఉన్నాయని తెలిస్తే మాత్రం అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన మాత్రం చేయకండి.